మేము 6 గ్యారెంటీలను చూసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని చూసి మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. 100 రోజుల పాట 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మేనిఫెస్టోలో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది బీఆర్ఎస్ పాలనలో. ఈ అప్పులతో సంబంధం లేకుండా 100 రోజుల పాట 6 గ్యారెంటీ అమలు చేస్తామన్నారు. 2,500 రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు. 4,000 రూపాయలు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తానని చెప్పన్నారు. దాంతోపాటు ఇల్లు జాగా లేనటువంటి పేదలందరికీ 5 లక్షల రూపాయలు సాయం చేస్తున్నారు. ఇట్లా ఈ 6 గ్యారెంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి వాటిని 100 రోజుల లోపల అమలు చేసిన బాధ్యత ఆ పార్టీ మీద ఉంది. 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చి ఆ గ్యాస్ కూడా మూడదాకా రేషన్ కార్డులే ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలు తిట్టారు, మేము తిట్టినాం. ఏమని దాదాపు 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పండి. రేషన్ కార్డులు ఇవ్వకుండానే మొదట రేషన్ కార్డులు ఉన్న వరకే 500 రూపాయలు గ్యాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఫ్రీ ఇస్తామంటున్నారు. నాకు తెలిసి దాదాపు 90 లక్షల గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. కొంత అటు ఇటు కావచ్చు. తన 50% పురుషుల పేరు మీద ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరూ గ్యాస్ ఇవ్వరా? గ్యాస్ ఇచ్చేది పెద్ద మహిళల పేరు మీద పురుషుల పేరు మీద అని కాదు. గ్యాస్ 500 రూపాయలకే ఇస్తున్నారు, గ్యాస్ ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేద్దాం. వెంటనే 6 గ్యారెంటీలను అమలు చేయాలి. చిన్న చిన్న హామీలు నెరవేర్చి మేము నెరవేరుస్తున్నామని చూడురి, మీతో నెరవేరుస్తామని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నం చేయరు. వాళ్ళ ఫస్ట్ నాట్ సాలరీ ఇస్తే సంతోషమే, పోయినసారి చేశారు. ఇది ప్రతి నెల తూచా తప్పకుండా శాలరీస్ ఇస్తామని చెప్పి ఇలా హామీ వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలున్నా ఎన్నికలు లేకున్నా ప్రతి నెల ఫస్ట్ నాట్ శాలరీస్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవ్వాలి. ఇస్తే స్వాగతిస్తాం. మేము ఇవ్వకుండా తిరగబడతాం. దాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కుమ్మక్కైనాయి. మీరు చూడండి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి అని చెప్పి వీళ్ళు వాళ్ళని అంటున్నారు. వీళ్ళ విషయంలో కూడా వాళ్ళు కాళేశ్వరం మేడిగడ్డ అంటే వీళ్ళు పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాశయం వీళ్ళు అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం. కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వస్తున్నది. గతంలో వచ్చిపోయింది. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి జరిగింది వాస్తవం. జరిగిన తర్వాత విచారణ మళ్ళా దాన్ని ఇంకా టైంపాస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తున్నది? చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్ర సంస్థలు చెప్పినాయి, ఇక్కడ సంస్థలు చెప్పినాయి, అందరు తెలుసు విషయం. మీరు కూడా ఆధారాలని విచారణ చేస్తామని చెప్పన్నారు. యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు ఆలస్యం అవుతున్నది? ఎందుకంటే మీరు యాక్షన్ తీసుకుంటే వాళ్ళు 6 గ్యారెంటీలు అడుగుతారు. కానీ టైం పాస్ చేయాలి. కానీ టైం పాస్ అంటే వాళ్ళు మీరు ఏం ఆరోపణలు చేయాలి? పాలమూరు రంగారెడ్డి వాళ్ళు ఆరోపణలు చేయాలి.